చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా అనేది చేసి చూపిస్తాం. ఈ చూడండి బాడీ. ఈరోజు వీడియోలో గ్రేజర్స్ అయితే ఆల్రెడీ చలికాలం వచ్చింది కదండి, కాబట్టి గ్రేజర్స్ అయితే ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి. అయితే ఈ కంప్లైంట్ ఏంటంటే మనకు వాటర్లోకి అయితే కరెంట్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ వెళ్ళి కూడా చెక్ చేస్తానేమో అని. ఆల్రెడీ మనం గ్రేజర్ అవుట్పుట్లో నుంచి వచ్చిన వాటర్ అయితే మాత్రం కరెంట్ అయితే వస్తుందన్నమాట. అది మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఇది ఓరియంటల్ అండి. ఇదిగో ఓరియంటల్ 10 లీటర్స్ అండి ఇది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇన్లెట్ వాల్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఒకటి ఉంటుందండి. మనం ఇన్కమింగ్ ఇందులో ఇచ్చిన తర్వాత అవుట్పుట్ అనేది హాట్ వాటర్ అనేది ఇందులో నుంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మెయిన్స్ ఇండికేటర్ ఒకటి ఉంటుంది. తర్వాత మనకు వాటర్ హీట్ అవుతుందో లేదనేది ఒక ఇండికేటర్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ అయితే ముందు మనం పవర్ సప్లై అయితే ఇద్దామండి. అంటే కరెంట్ వచ్చేస్తుందని అన్నారు కదా, అది వస్తుందో లేదనేది చూద్దాం. నా దగ్గర 16 amps టాప్కి ఏమో అని నాకు సాకెట్ అయితే లేదండి. నేను జస్ట్ ఒక 2 వైర్లతో ప్లగ్ అనేది పెట్టాను. మీరు ఆ విధంగా చేయొద్దు. చూడండి, నేనైతే సప్లై ఇచ్చాను. చూడండి సప్లై అయితే వస్తుంది. చూడండి ఇక్కడ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ కూడా కనిపిస్తుంది కదండి ఇండికేటర్ అండి. కరెంట్ అయితే వస్తుంది అన్నమాట. అలాగే బాడీ కూడా వస్తుంది. ఇదిగోండి బాడీ కూడా వస్తుంది. ఓకే అండి, ప్లగ్ అయితే తీసేయండి. తీసిన తర్వాత ఇక్కడైతే స్క్రూస్ ఉంటాయండి. క్యాప్ ఓపెన్ చేయడానికి స్క్రూస్ అయితే 4 స్క్రూస్ ఉంటాయి. 4 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా పైకి తీసుకున్నట్టయితే ఇలా క్యాప్ అయితే వచ్చేస్తుంది అండి. ఇలా క్యాప్ అయితే వచ్చేస్తుంది పక్కన నుంచి. అయితే మనకి లోపల ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇండికేటర్స్ వచ్చేవి లైట్లును. తర్వాత ఇక్కడ హీట్ ఫిల్మెంట్ అండి. ఇక్కడ హీట్ ఫిల్మెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చి ఇది ఆటో కట్ అండి. ఇది మీకు ఆటో కట్ అంటే హీట్ అయిపోయిన తర్వాత అనేది కట్ ఆఫ్ అయితే చేస్తుంది. ఈ థర్మల్ స్టార్ట్ ఏంటంటే హీట్ ఎంతవరకు మనం హీట్ అవ్వాలనేది మనం ఇక్కడ ఆల్రెడీ ఈ నాబ్ ఉంటుందండి. ఇక్కడ ఈ నాబ్ అయితే మనం ఇలా ఈ విధంగా మనం హీట్ ఎంతలో హీట్ అయ్యి కట్ ఆఫ్ చేసుకోవాలనేది ఇది చేస్తుంది. మనకి పైప్ వచ్చి చూడండి, ఈ పైపు మనకు వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతే మనకి ఇందులో నుంచి అనేది బయటకు అనేది వదిలేస్తుంది అనమాట. ఓవర్ హీట్ అయిపోతే ఓవర్ కూలింగ్ వచ్చి ఓవర్ వాటర్ అయిపోయేటప్పుడు బయటకు అయితే వదిలేస్తుంది అనమాట. ఇక్కడ అండి హీట్ ఫిల్మెంట్ అనేది ఇక్కడ ఉంది. జస్ట్ దీని వైరింగ్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. ఫస్ట్ మనం మెయిన్స్ కార్డ్లో రెడ్, గ్రీన్, బ్లాక్ అయితే వస్తుంది. గ్రీన్ అనేది ఎర్త్ అండి, బాడీకి అవ్వాలి. ఎర్త్ మనం గ్రౌండ్ ఎర్త్ చేస్తాం కాబట్టి గ్రౌండ్ ఎర్త్కి ఇచ్చుకోవాలి. న్యూట్రల్ అనేది ఫిలమెంట్కి అనేది ఒక టెర్మినల్కి ఇవ్వాలన్నమాట. 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్కి ఏమని న్యూట్రల్ అయితే ఉంటుంది. ఒకటి హీట్ కంట్రోల్ దానికి ఒక వైర్ ఇచ్చి దాని అవుట్పుట్ అనేది మనం కట్ ఆఫ్కి ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ నుంచి చూడండి, కట్ ఆఫ్ నుంచి మనకి హీట్ ఫిలమెంట్కి అనమాట. అంటే మనం ఎంత హీట్ అనేది మనం ఇక్కడ రీడింగ్ చేస్తామో అది అవుట్పుట్ అనేది కరెంట్ పంపించిన తర్వాత ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఈ టెర్మినల్ సెకండ్ టెర్మినల్కి అయితే ఇవ్వాలి. ఇదిగోండి సెకండ్ టెర్మినల్కి ఇది రీస్టార్ట్ అనమాట. ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయినా ఏదైనా సరే మనం ఈ రీస్టార్ట్ అనేది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, వైరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మనం ఈ హీట్ ఫిల్మెంట్ అనేది బయటికి తీయడానికి
మనకి 4 స్క్రూస్ అయితే ఉంటాయి. తీసుకొని కొంచెం వాటర్ కూడా ఇందులో ఉంటుందండి. ఈ వాటర్ కూడా తీసేసుకుంటే మీరు కంప్లైంట్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఇదండి మొత్తం ఇక్కడ స్క్రూస్ అయితే ఉంటాయి, 6 ఉంటాయండి. 6 కూడా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం కిట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. దీంట్లో బాగా డస్ట్ అది ఉండడం వల్ల చూడండి బాగా డస్ట్ ఉంది. ఈ డస్ట్ అది అంతా ఒకసారి క్లీన్ చేసుకొని లోపల మన వాటర్ ఉంటుంది. ఈ వాటర్ కూడా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ఏ విధంగా టెస్టింగ్ చేయాలనేది నేను చెప్తాను. చూడండి మొత్తం నేను స్క్రూస్ అయితే ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఉన్న స్క్రూస్ అయితే నేను ఓపెన్ చేసి లోపల ఉన్న కిట్ అయితే నేను మొత్తం బయటికి తీసి క్లీనింగ్ అయితే చేస్తాను. చూడండి ఇలా పట్టుకొని ఇలా పైకి లాగిన తర్వాత ఆ కిట్ అంతా కూడా అందాక పక్కన ఉంచండి. ఈ డ్రమ్ లోపల అయితే మొత్తం వాటర్ అయితే ఉంటుంది. మీరు లోపల ఏదైనా క్లీన్ చేసిన ఐటమ్తో ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి దాంట్లో అయితే కంపల్సరీగా వాటర్ అయితే ఉంటుంది. ఈ వాటర్ అయితే మాత్రం ముందు బయటికి తీసేయాలండి. ఇలా తీసిన తర్వాత ఒకసారి మీరు మీ చేతితో కానీ లేదంటే స్క్రూ డ్రైవర్తో అయినా సరే అటు ఇటు షేక్ చేసినట్టయితే లోపల ఉన్న వాటర్లోని ట్యాప్ల వాటర్లో నుంచి వస్తున్న డస్ట్ అయితే ఉంటుందండి. ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేసుకుంటే మీకు తర్వాత వర్క్ చేయడానికి అయితే మీకు ఏ ప్రాబ్లం రాదు. చూడండి దీంట్లో ఉన్న అయితే మాత్రం డస్ట్ ఇంత ఎక్కువగా ఉందన్నమాట. ఈ లోపల చూసినట్లయితే మీకు ఈ విధంగా నీట్గా చేసుకుంటే మీరు ఏ కంప్లైంట్ అనేది ఓకే అండి. డ్రమ్ అయితే క్లీన్ చేసి పక్కన ఉంచాను. ఫిల్మెంట్ అయితే మనకి ఇది కదండి ప్రాబ్లం, కాబట్టి ఇది అనేది సెపరేట్ చేశాను, బయట తీసాను. ఇప్పుడు ఈ కరెంట్ అనేది వీటి వల్ల బాడీకి టచ్ అయ్యి కరెంట్ వస్తుందా, లేదంటే ఆటో కట్ ఆఫర్ వల్ల వస్తుందా, కరెంట్ లేదంటే ఫిలిమెంట్ వల్ల వస్తుందా అనేది ఇప్పుడైతే మన సిరీస్ మీద చెక్ చేద్దాం. దానికంటే ఓకే అండి, అక్కడ రీడింగ్ ఇక్కడ సిరీస్లో పెట్టేటప్పటికి అక్కడ రీడింగ్ వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిలిమెంట్ చూసారు కదా, ఇక్కడ ఫిలిమెంట్ ఉంది కదా, ఈ ఫిలిమెంట్కి దానికి టెర్మినల్కి టచ్ చేయండి. చూడండి బాడీ ఎర్త్ అయితే వస్తుంది అనమాట. వచ్చింది కదా, ఇక్కడ నేను ఇంకో టెర్మినల్కి పెట్టి అది కూడా చూస్తే బాడీ ఎర్త్ అయితే వస్తుంది అనమాట. చూడండి బాడీ ఎర్త్ అయితే వస్తుంది. ఈ బాడీ ఎర్త్ అవ్వడం వల్ల మనకి వాటర్ అయితే లోపలికి వెళ్తుంది కదండి. ఈ వాటర్ కూడా దానికి కూడా పవర్ సప్లై అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళడం వల్ల కరెంట్ అయితే మాత్రం పాస్ అయ్యి వాటర్కి అయితే మాత్రం వచ్చి షాక్ కొట్టడానికి చాయిస్ ఉందన్నమాట. 100% చాయిస్ ఉందండి. కంప్లైంట్ అయితే ఫిలిమెంట్ అనేది హీట్ ఫిలిమెంట్ అనేది మనకు కన్ఫర్మ్ అయింది. ఒకసారి కలెక్షన్స్ ఓపెన్ చేసి ఫిలిమెంట్ అయితే బయటికి తీసేద్దాం. బయటికి తీసిన తర్వాత థర్మల్ స్టార్టర్, హీట్ ఫార్మల్ స్టార్టర్ను నెక్స్ట్ టైం ఆటో రిలీఫ్ వల్ల కూడా ఏమైనా బాడీ షార్టేజ్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇక్కడ 4 స్క్రూలు అయితే నట్టు ఉంటుందండి, 10 mm. మీరు టీబీట్తో సహా అయితే మాత్రం ఓపెన్ చేయండి. తర్వాత కలెక్షన్స్ కూడా బయటికి తీసేయండి. తీసిన తర్వాత ఫిలిమెంట్ అనేది ఇలా పైకి వస్తుంది. నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఆటో కెటఫరీలోను ఈ థర్మల్ స్టార్టర్ కూడా ఈ థర్మల్ స్టార్టర్ కోసం ఇలా పైకి అయితే ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుందండి. తీసేయడం మంచిది, ఎందుకంటే కంప్లైంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది కలెక్షన్స్ అయితే ఓపెన్ చేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా స్క్రూస్ అయితే తీసేసుకున్న తర్వాత ఇలా పైకి అంటే మీకు వచ్చేస్తుంది. దాని కిందన ఒక రబ్బర్ వాచర్ లాంటిది కూడా ఉంటుంది. ఆ రబ్బర్ వాచర్ కూడా మీరు తీసేయాలి. తీస్తేనే మీకు ఫిల్మెంట్ అనేది ఫ్రీగా బయటికి వస్తుందన్నమాట. ఇదండి, ఇది హీట్ ఫిల్మెంట్. దీనివల్లే వాటర్ అనేది హీట్ అవుతుంది అన్నమాట. ఒకసారి ఇవి కూడా చెక్ చేద్దామండి.
ఎందుకంటే దీనివల్ల కూడా వస్తుందో లేదా అనేది సిరీస్ మీద పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హీట్ దాని మీద ఒకసారి టచ్ చేయండి. రాలేదు, బాడీ ఎర్త్కే వస్తుంది, అవుట్పుట్ రాలేదు. ఓకే, ఆటో కట్ ఆఫ్ దాని మీద చెక్ చేద్దాం. ఓకే, రాలేదు. ఓకే, రాలేదు. ఓకే, రిజల్ట్ అయితే ఇది చెక్ చేసాం కాబట్టి బాడీకి అయితే రాలేదన్నమాట. ఇలా పక్కన ఉంచేద్దాం. ఇదైతే హీట్ ఫిల్మెంట్ అయితే తీసుకుందాం. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఇదైతే పని చేస్తుంది అండి, కానీ బాడీ అనేది రాకూడదు అనమాట. ఇంకా చూడండి, బాడీకి అయితే వస్తుంది, బాడీకి అయితే వచ్చేస్తుంది. ఈ బాడీకి రావడం వల్ల దీనికి ఇది టచ్ అవ్వడం వల్ల దీని నుంచి వాటర్ అనేది మీకు కరెంట్ అయితే పాస్ అయ్యి షాక్ అయితే కొడుతుంది అనమాట. ఈ ఫిలిమెంట్ అనేది మనం సిరీస్ మీద చెక్ చేసేటప్పుడు దీనికైతే బాడీకి అయితే కరెంట్ రాకూడదు అనమాట. అంటే రీడింగ్ రాకూడదు. రీడింగ్ వస్తుందంటే ఇది పోయిందనమాట. ఇది అనేది మార్చుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను కొత్తది బిగించిన తర్వాత మళ్ళీ మీకు టెస్టింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇదిగోండి హీట్ ఫిల్మెంట్, ఇది కొత్తది, ఇది పాతది. మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఎలాగంటే, దీనికి ఒక రబ్బర్ వాచర్ అయితే వస్తుందండి. ఈ రబ్బర్ వాచర్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసి పాతది దీనికి ఎలా సెట్ అవుతుందో లేదని చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా? ఈ హోల్స్ అనేది మీకు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటే మీకు ఇది ఫిక్స్ అయినట్టే. సేమ్ ఓకే, ఫిక్స్ అయ్యిందన్నమాట. ఇప్పటికైతే మనం ఇది కంటిన్యూటీ కూడా ఒకసారి చెక్ చేద్దాము. మీకు ఇప్పుడు అర్థమవుతుందండి, ఎందుకంటే ఇందాక నేను కంటిన్యూటీలు చెప్పాను చూసారా? మీకు అర్థం కావచ్చు బాడీ షార్టేజ్ అవుతుందా లేదా అనేది. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇది పాత ఫిల్మెంట్, ఇది కొత్త ఫిల్మెంట్. ఒకటి ఇలా టచ్ చేసి బాడీకి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడైతే రీడింగ్ వస్తుంది కదా, అంటే బాడీకి కరెంట్ పాస్ అవుతుంది అనమాట. అలాగే దీనికి అనేది ఇస్తే రాలేదు. చూడండి, టచ్ చేసినా సరే రాలేదు. అలాగే రెండో టెర్మినల్ కూడా టచ్ చేసినా రాలేదు. దీనికి రెండో టెర్మినల్ టచ్ చేసినా సరే కరెంట్ అయితే వస్తుంది. చూడండి, దీనికి టచ్ చేసినా రాలేదు. ఫిలిమెంట్ అనేది ఈ బాడీకి అయితే టచ్ అయిపోవడం వల్ల కరెంట్ అయితే బాడీకి టచ్ అయ్యి వాటర్కి అనేది కరెంట్ అనేది వెళ్ళడం వల్ల ఇది పవర్ అనేది అవుతుంది. సేమ్ యాజ్ ఈజీగా మీరు ఏ విధంగా తీసారో అదే విధంగా ఈ హోల్స్ మ్యాచ్ అయ్యాయి కదండి. చూడండి, ఆ హోల్స్ మ్యాచ్ అయ్యే దాంట్లో ఇదే విధంగా సిట్టింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇలాగా ఈ విధంగా సిట్టింగ్ చేసుకొని కంపల్సరిగా ఒక వాచర్, 3 వాచర్స్ ఉంటాయండి. మీ 3 వాచర్స్ కూడా వేసి నట్ అయితే వేసుకొని టైట్ చేసుకోవాలి. 10 స్పానర్తోనే టైట్ చేసుకోవాలి. మొత్తం 3 కూడా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 3 కూడా టైట్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా
మనం ఈ మోడ్ అనేది టైట్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి వాటర్ అనేది రాకుండా ఈ వాచర్ అనేది మనకి సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా సిట్టింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కలెక్షన్స్ అనేది యూజ్ చేద్దాము. ఇక్కడ చూడండి, కలెక్షన్స్ అయితే మాత్రం ఇది మనకి అటు ఇటైనా ఏమీ పర్వాలేదండి, ప్రాబ్లం ఏమీ లేదు. మనం ఓపెన్ చేసిన కలెక్షన్స్ అయితే ఎలా ఇచ్చినా పర్వాలేదండి, కాకపోతే రెండు కలవకుండా చూసుకోవడం అంతే. అటు దీనికి ఇచ్చిన పర్వాలేదండి, అటువైపు ఇంకో దానికి ఇచ్చిన పర్వాలేదు, కానీ లూజ్గా మాత్రం బిగించొద్దు, మరి అంత టైట్గా కూడా బిగించొద్దు. ఎందుకంటే లూజ్గా బిగించారనుకోండి స్పార్క్ అనేది వస్తుంది ఆన్ చేసేటప్పుడు. అలాగని మరీ టైట్గా బిగించారనుకోండి, ఆ టైట్గా బిగించిన దాని మీద కొంచెం పలచగా ఉంటాయి కదండి ఈ కనెక్టర్లో, దానివల్ల డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే అండి, కలెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి బిగించిన తర్వాత ఇలాగా షేక్ చేయండి, ఎందుకంటే ఏమాత్రం తిరిగినట్టు అయితే మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. హీట్ ఫిల్మెంట్ అయితే బిగించడం అయితే అయిపోయింది. మనం ఆ స్టేజ్గా ఇప్పుడైతే బాడీకి అయితే బిగించేద్దాం. బిగించిన తర్వాత కంటిన్యూటీ అయితే చెక్ చేద్దాం. ఓకే అండి, ఇదిగోండి హీట్ ఫిల్మెంట్. ఈ హీట్ ఫిల్మెంట్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసేటప్పుడు మార్క్ అయితే చేసుకుంటే మీకు సిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సేమ్ యాజ్ స్టేజ్గా ఈ టెర్మినల్స్ అనేది కొంచెం ఇటువైపు ఉంటే కొంచెం షేక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ ఎర్త్ ఫోల్ అనేది ఇక్కడ చూడండి, ఎర్త్ ఫోల్ అనేది దీనికే సిట్టింగ్ అయి ఉంటుంది. ఈ ఎర్త్ ఫోల్ పక్కన ఎర్త్ ఇంటికి సింపుల్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ స్టేజ్గా అక్కడైనా పెట్టుకోండి. లేదంటే ఓపెన్ చేసేటప్పుడు అయినా సరే మీరు ఇక్కడ మార్కింగ్ అయినా చేసుకుంటే ఇక యాజ్ స్టేజ్గా సేమ్ సిట్టింగ్ అయిపోద్ది అన్నమాట. ఇలాగా మొత్తం ఫైవ్ ఉంటాయండి. 5 నట్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా బాడీకి అనేది నట్ అనేది సిట్టింగ్ అయి ఉంటుంది. యాజ్ స్టేజ్గా మీరు బిగించేసుకోండి. ముందు బిగించేసుకోవాలండి. బిగించేసుకున్న తర్వాత టైట్ చేసుకోవాలి. టైట్ అయినా సరే మరీ అంత రఫ్గా వేయకూడదండి, నార్మల్గా వేసుకోవాలి. మరీ అంత టైట్ వేసినా సరే స్లిప్ అయిందంటే మాత్రం వాటర్ అయితే లీకేజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చెప్తున్నానండి మళ్ళీని, మరీ అంత టైట్గా వేయకూడదు. మరీ అంత టైట్గా వేసినట్టయితే మాత్రం లీక్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి నార్మల్గా వేసుకోవాలి. మీరు ఇటువంటి ఎల్ బిట్ కానీ టీ బిట్ కానీ అయితే వాడండి, ఎందుకంటే ఇటువంటి స్పానర్ తీసినట్టే స్లిప్ అయినట్టయితే ఇటువంటి దగ్గర తగిలి డ్యామేజ్ అయ్యడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రెంచితోనే ఇటువంటి టీ బిట్లతోనైనా సరే, లేదంటే టీ బిట్స్ ఉంటాయండి, టీ బిట్లతోనైనా సరే టైట్ చేసుకుంటే మీకు ఎటువంటి డ్యామేజ్లు అయితే జరగవన్నమాట. బోల్ట్ వేసేటప్పుడు కూడా ఎప్పుడు ఆపోజిట్ వేసుకోవాలి. ఆపోజిట్ వేసుకున్నాం అంటే మిగతాయి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే అండి, మొత్తం ఫుల్ టైట్ చేసుకుందాం. ఓకే అండి, మనం అయితే మొత్తం బోల్ట్లు అయితే అన్ని సిట్టింగ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎర్త్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఎర్త్ అనేది కంపల్సరీగా మన కేబుల్ నుంచి వస్తున్న గ్రీన్ కలర్ ఉంటుందండి. కంపల్సరీ 3 కోర్ కేబుల్లోని కంపల్సరీగా మీరు బాడీ అయితే కంపల్సరీగా బిగించాలండి. లేదు అని అంటే ఎంసీబీ అయితే ట్రిప్ అవ్వదన్నమాట. బాడీ ఎర్త్ అయితే ఉండాలి. ఓకే, సేమ్ యాజ్ స్టేజ్గా క్యాప్ కూడా, క్యాప్ వేసే ముందు నేను ఒకటి చెప్పినాను చూడండి, ఇలా కలెక్షన్ ఇచ్చిన వెంటనే ఆన్ చేయకూడదు. ఓకే అండి, ఆన్ చేయకూడదు.
ఆన్ చేశారంటే ఫిల్మెంట్ అయితే పోతుంది. హీట్ ఫిల్మెంట్ వేసిన తర్వాత వెంటనే పోతుంది అనమాట. మీరు ఈ విధంగా కస్టమర్ ఇంటి దగ్గర లోపల అయితే వాటర్ అయితే ఉండాలండి. హీట్ ఫిల్మెంట్ వాటర్ ఉంటేనే రన్ అవుతుంది, లేదంటే వెంటనే హీట్ ఫిల్మెంట్ అయితే పోతుంది అనమాట. అప్పుడు మీకు బాడీ షార్టేజ్ అవుతుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఉంటే మన సిరీస్ బోర్డు మీద చూడండి, అక్కడ రీడింగ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ రీడింగ్ వస్తుంది కదా. ఫస్ట్ మనం ప్లగ్ టాప్ తీసుకొని ప్లగ్ టాప్లోని ఒక ఫోల్ టచ్ చేసి బాడీకి టచ్ చేయండి. ఇలా బాడీకి ఇక్కడికైతే వస్తుందండి, ఎందుకంటే మన ఫేస్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది, అక్కడికి రాకూడదు. మనకు బాడీకి టచ్ అవ్వాలన్నమాట. బాడీకి ఎక్కడైనా టచ్ అవుతుంది అయితే మాత్రం కరెంట్ వస్తుందని అనమాట. అలాగే రెండోది అనమాట, మనకి ఎక్కడ కరెంట్ అయితే రావట్లేదు. ఓకే అండి, చూసారు కదా. చూడండి, ఎర్త్ ఫోల్క్ అనేది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా వెలుగుతుంది అనమాట. చూసారండి, ఎర్త్ అంటే బాడీ అనమాట. బాడీకి ఇచ్చేటప్పుడు కంపల్సరీగా అవుతుంది. ఈ హీట్ ఫిల్మెంట్కి ఇచ్చేటప్పటికి అయితే మాత్రం వెలగదన్నమాట. అక్కడ వెలిగినట్టు అయితే షార్టేజ్ అయినట్టు. చూడండి, అవుతుంది. మొత్తం టెస్టింగ్ అయితే అయ్యింది. ఈ రెండు పెడితే అవుతుంది. బాడీ ఎర్త్కి రాకూడదు. రాలేదు, చూసారా. ఓకే, అంతా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మనం హీట్ ఫిల్మెంట్ వేసిన తర్వాత మనకి ప్లగ్ ద్వారా టెర్మినల్స్ ద్వారాగా మన బాడీ ఎర్త్ అవుతుందా, కరెంట్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత క్యాప్ డమ్మీ వేసుకొని మన కస్టమర్ ఇంటి దగ్గర అయితే బిగించాలన్నమాట. చూడండి, నేను ఒకటి చెప్తున్నాను, గ్రేజర్స్ ఎవరు రిపేర్ చేసినా సరే కంపల్సరీగా మీరు బాడీ ఎర్త్ అవుతుందా లేదని కూడా కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలండి. లేదు అని అంటే వాళ్ళు స్నానాలకి ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్ కరెంట్ వచ్చిందంటే ఎంసీబీ అనేది ఆటోమేటిక్ ట్రిప్ అవ్వలేని ఎంసీబీలు ఏమైనా బిగించినట్టయితే షాక్ అయితే కొట్టి ప్రమాదం కూడా జరగవచ్చు. కాబట్టి అది ఆలోచించుకొని మీరు కంపల్సరీగా బిగించేటప్పుడు మాత్రం బాడీ ఎర్త్ అవుతుందా లేదా అనేది చూసుకోండి సిరీస్ మీద. లేదా ఇంట్లోనైనా సరే వాటర్ కలెక్షన్ ఇచ్చి పైప్ కలెక్షన్ ఇచ్చిన తర్వాత టెస్ట్తో చెక్ చేసి ఒకసారి బాడీ టచ్ అయినా చేయాలన్నమాట. అలా చేసినట్లయితేనే మనం బిగించాలి హోమ్కి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చూడండి, మరొకసారి నేను టెస్ట్ చేస్తున్నాను. సిరీస్ బోర్డులోని సిరీస్ మీదలో పెట్టుకుంటే ఇండికేటర్ రావాలి. ఇండికేటర్ వచ్చిందంటే బాడీ షార్టేజ్ అయినట్టు, లేదనంటే బాడీ షార్టేజ్ అవ్వలేనట్టు అనమాట. చూడండి, రెండు టెర్మినల్స్కి ఇస్తున్నాను, రాలేదు. ఇలా బాడీ కూడా టచ్ చేసి పెడుతున్నాను, రాలేదు. ఇక్కడ చూడండి, బాడీకి టచ్ అవుతున్నప్పుడు ఇండికేటర్ అయితే వస్తుందన్నమాట. చూడండి, వచ్చిందా, రాలేదు. ఇది ఎర్త్ అండి, ఇది ఎర్త్ కాబట్టి దీనికి వస్తుంది అనమాట. ఫేస్ న్యూట్రల్కి అయితే రాలేదు, పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. అలా ఉన్నప్పుడు మీరు బిగించిన తర్వాత వాటర్ వదిలిన తర్వాతనే మీరు ప్లగ్ అనేది ఆన్ చేయాలి, లేదంటే హీట్ ఫిల్మెంట్ వెంటనే పోతుంది అనమాట. మీకు కస్టమర్ ఇంటి దగ్గర బిగించి టెస్ట్తో చెక్ చేసి వాటర్ కూడా హీట్ అవుతుందో లేదనేది మీకు చూపిస్తాను. ఓకేనా అండి, కస్టమర్ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చి బిగించడం అయితే జరిగింది. ఇదిగోండి, ఇది అవుట్ అండి, ఇది ఇన్ అనమాట. మనం ట్యాంక్ నుంచి వస్తున్న దాంట్లో ఇన్లో కలెక్షన్ పైప్ అయితే కలపాలి, అవుట్ అయితే అవుట్లో కలపాలి. ఇక్కడైతే నేను మెయిన్స్ ఆన్ చేశాను. చూడండి, ఇక్కడ మెయిన్స్ రెడ్ బల్బ్ అయితే వెలుగుతుంది కదా, అది మెయిన్స్ అండి. గ్రీన్ అనేది హీట్ ఫిల్మెంట్ అనేది హీట్ ఫిల్మెంట్ వర్క్ అవుతుంటప్పుడు ఇది గ్రీన్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. నేనైతే టెస్టర్తోనైతే చెక్ చేయడం జరిగింది. ఇది అవుట్ లైన్ అండి, చూసారా, అవుట్ లైన్ అంటే గ్రేజర్ నుంచి వస్తున్న వాటర్ అనేది నేను టెస్టర్ పెట్టి చూస్తున్నానండి. సప్లై అయితే రాలేదు, మీకు టచ్ కూడా చేశానండి. వాటర్ అనేది వదిలేటప్పుడు కూడా ఈ విధంగా మీరు యూజ్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా కరెక్షన్కి వాటర్ రన్నింగ్లో ఉన్నప్పుడే నేను వాటర్లో చేపెట్టి చేశాను. ఎటువంటి అయితే షాక్ కొట్టలేదు. లోపల అయితే మాత్రం హీట్ ఫిల్మెంట్ మాత్రం కంపల్సరీగా చెప్తున్నానండి. హీట్ ఫిల్మెంట్ బిగించిన తర్వాత ఫస్ట్ ఆన్ చేసే ముందు కలెక్షన్కి నీ వాటర్ అయితే వదలాలండి. ట్యాంక్ గ్రేజర్లోకి అయితే వాటర్ అయితే వదలాలి. వదిలిన తర్వాతనే ఆన్ చేసిన తర్వాత మీరు బయటకు హీట్ వాటర్ వచ్చేటప్పుడు మీరు టెస్టింగ్ అయితే చేసుకోవాలి.
ఎంటీగా మాత్రం గ్రేజర్ అనేది ఆన్ చేసినట్లయితే మాత్రం హీట్ ఫిల్మెంట్ అయితే వెంటనే పోతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను గ్రేజర్ ఆన్ చేశాను. గ్రేజర్ ఆన్ చేసి కలెక్షన్ ఇచ్చాను. హీట్ ఫిల్మెంట్ ఇండికేటర్ అండి, అది గ్రీన్. ఇప్పుడు ఆఫ్ అయింది కాబట్టి వాటర్ అయితే హీట్ అయిందనమాట. ఇప్పుడు మీరు టచ్ చేసి చూసినట్టయితే హాట్ వాటర్ అయితే వస్తుంది. నేను వాటర్ మీద అయితే మాత్రం చెయ్యి కూడా చేశానండి, ఎటువంటి షాక్ అయితే కొట్టలేదు. ఎర్త్ కూడా మీరు ప్రాపర్గా ఉన్నట్టయితే మీకు కొంతవరకు కూడా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ హీట్ వాటర్ అయితే మాత్రం హీట్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ అయితే అవుతుందండి. చెప్పాను కదా నేను వీడియో ముందులోనే కట్ ఆఫ్ ఎలాగ అవుతుంది అనేది. కట్ ఆఫ్ అయితే మాత్రం వర్క్ అవుతుంది అన్నమాట హీట్ అయిపోయిన తర్వాత. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.